హలో. గుమగుమలాడే కమ్మని నెయ్యి ఇంట్లోనే సింపుల్గా చాలా రోజులు ఫ్రెష్గా నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దామా. దానికోసం ఏం లేదండి, మనం వెన్న, నేను ఇంట్లోనే వెన్న పాలల్లోంచి వీలైతే పాలలోంచి పెరుగు మీద నుంచి ఎట్లా వీలైతే అట్లా నేను తీసేసుకొని సపరేట్గా పెట్టుకుంటాను. దాన్ని చిలికేస్తాను, చిలికి వెన్న పోస్తాను అనమాట. ఈ వెన్న కొంచెం స్టోర్ అయిన తర్వాత దాన్ని ఒక అడుగు మందంగా ఉండే ఏదైనా సరే అడుగు మందంగా ఉండే పాత్రలో వేసుకోవాలి. దానికన్నా ఇప్పుడు నేను అల్యూమినియంలో కాస్తున్నాను కానివ్వండి, ఇత్తడి వాటిల్లో కాస్తే ఇంకా బాగుంటుందన్నమాట. దీన్ని మనము సిమ్లో పెట్టుకొని కాచుకోవాలి, లేదంటే పొంగిపోతుంది. అలా సిమ్లో పెట్టేసుకొని అలా పూర్తిగా ఇదంతా మెల్ట్ అయిపోయి మంచిగా సువాసన వచ్చేలాగా వెన్న మరిగేంత వరకు కాచుకోవాలన్నమాట. కాచుకున్న తర్వాత కొంచెం కలర్ మారుతుంది. ఈ కలర్ ఇలాగ కలర్ మారిన తర్వాత ఒక 4 రెబ్బలు కరివేపాకు రెబ్బలు వేసుకుని ఇంకా కొంచెం ఈ డార్క్ కలర్ వచ్చే వరకు దాన్ని ఇంకా మరిగించుకోవాలి. అప్పుడు ఈ కరివేపాకులో ఉన్న ఫ్లేవరు ఈ నెయ్యికి పట్టి కమ్మటి చాలా మంచి అరోమా, మంచి టేస్ట్ ఉండేలాగా ఈ కరివేపాకు రుచిని బాగా ఇంకా హైలైట్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా కుక్ అవుతూ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని స్టవ్ కొంచెం చల్లారిన తర్వాత మనం దేంట్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాలోకి ఫిల్టర్ చేసేసుకుంటే చాలా సింపుల్గా, ఈజీగా, చాలా కమ్మగా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా రోజులు కూడా మనము ఫ్రెష్గానే నిల్వ ఉంచుకోవచ్చు, ఫ్రెష్గానే ఉంచుకుంటుంది. ఎక్కువ రోజులు ఒక మోర్ దాన్ 1 మంత్ ఉండాలి, మనకి ఎక్కువ రోజులు ఉండాలి అంటే దీన్ని అలాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలాగే ఉంటుందండి. ఒక 3-4 మంత్స్ వాడుకోవచ్చు.